చాలా మంచిదని కోరుకుంటున్నాను నేను. ఏ తల్లికి ఇలాంటి కష్టపడడం అసలు ఏ అమ్మాయికి రావద్దు. सवेरा टाउनशिप की जानिब से एक और बेहतरीन व फखरिया पेशकश। शमशाबाद से महज 15 किलोमीटर की दूरी पर सोलीपेट विलेज चंदन वैली IT हब के बिल्कुल करीब में एक नया वेंचर लॉन्च किया गया। महज 5,500 रुपये पर स्क्वायर यार्ड। हर आए दिन पेश आने वाली बेरहमाना कत्ल व कातिलाना हमलों की वारदातों से अवाम में एक खौफ व हरास का माहौल देखा जा रहा है। शहर के हर गली हर कूचे, रियासत की गली गली से महज कत्ल व कातिलाना हमलों की वारदातों का सिलसिला जारी व सारी है। कुतबुल्लापुर मंडल के तहत दुंडीगल पुलिस स्टेशन हदूद के तहत भी सेकेंड तांडा में एक 45 साल खातून की बेरहमाना तरीक़े से कत्ल की वारदात अंजाम दी गई। मख्तूला की शिनाख्त जे शांति के तौर पर की गई है। इतला के साथ ही मुतालिका पुलिस ने क्लूज टीम के हमरा मौके पर पहुंचकर एक मुकदमा दर्ज करते हुए मुख्तलिफ जावियों से मजीद तफ्तीश भी शुरू कर दी है। कत्ल की वजूहात का वाज़ेह तौर पर कुछ भी पता नहीं चल पाया है। DI दुंडीगल DCP N कोटारेड्डी IPS ने मीडिया से खुसूसी खिताब करते हुए तमाम तर तफसीलात भी बताई। आइए जानते हैं इस खुसूस में मज़ीद तफसीलात। पेश है कुतबुल्लापुर से नुमाइंदा रिपोर्टर अकबर अली खान की एशियन TV न्यूज़ के लिए ये खुसूसी रिपोर्ट। सलाम नमस्ते दोस्तों, मैं अकबर अली खान, आप देख रहे हैं एशियन TV न्यूज़। दोस्तों आज दुंडीगल पुलिस स्टेशन लिमिट कुतबुल्लापुर मंडल में यहाँ पर एक 45 साल खातून जिसका नाम शांति बताया जा रहा है, उसे बेरहमी तरीके से कत्ल कर दिया गया है। दुंडीगल पुलिस ने मौका वारदात पर पहुँचकर केस दर्ज करते हुए अपनी तहकीकात शुरू कर दी है। आइए देखते हैं एशियन TV न्यूज़ की एक खास रिपोर्ट। ఈ ప్రాంతంలో ఒక మహిళ సింగిల్గా ఇక్కడ కిరాణా షాప్ నడుపుకుంటూ ఉంటుంది. ఆమెను ఎవరో అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నది. ఆమె తలకి గాయాలు ఉండటము ఇవన్నీ చూస్తే ఆమె మృతి పట్ల అనుమానం ఉంది. ఇప్పటికీ ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీము, మన లోకల్ CI సతీష్ వీళ్ళందరూ వచ్చి దీన్ని పరిశీలించడం జరుగుతున్నది. ఇప్పుడు డాగ్ స్క్వాడ్ని ఇంకా అదర్ టీమ్స్ కూడా పిలిపిస్తున్నాం ఇక్కడ. అయితే ఎవరన్నా వ్యక్తులు చంపారా లేకపోతే ఆమంతటా పడ్డదా అనే దాని మీద ఇంకా మనకి పూర్తిగా పోస్ట్మార్టం చేస్తే కానీ ఆ గాయాలను బట్టి మనం ఒక నిర్ధారణకు రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ మహిళ సింగిల్గా ఉంటుంది కాబట్టి ఇంతకుముందు ఏమవుతుంటే ఎవరితోటన్నా వివాదాలు ఉన్నాయా, ఎవరైనా గొడవలు జరిగిన అనే యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాం. ఇమీడియట్గా దీన్ని కేసు సీరియస్గా తీసుకొని ఇన్స్పెక్టర్ పరిధిలో దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి తొందరలోనే దీన్ని డిటెక్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నో సో ఫార్ నో. చేశారో ఏం చేశారో తెలీదు. ఇలాంటి శిక్ష ఏ తల్లికి రావద్దు. అందరికీ అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు మీకు. దయచేసి ఇలాంటి సిచ్యువేషన్ ఏ సిస్టర్కి బ్రదర్స్కి రానివ్వకుండా కొంచెం దయచేసి సిస్టర్కి ఆడవాళ్ళని గౌరవం చాలా మంచిదని కోరుకుంటున్నాను నేను. ఏ తల్లికి ఇలాంటి కష్టపడడం అసలు ఏ అమ్మాయికి రావద్దు. ఇప్పుడు అనాథ అయింది సార్. ఆమె ఎవ్వరు లేకుండా అనాథమైంది. తమ్ముడు లేడు, అమ్మ ఉన్నది కూడా పోయింది. ఒక్క న్యాయం జరగాలి మీ వల్లైనా కానీ, మీ మీడియా వల్ల కానీ. మా బస్తీలో మా బాధల్లో మేము ఉన్నప్పుడు కూడా మాకెవరు ఓదార్చలే, మాకెవరు దగ్గర చేయలే. మా భర్తలు పోయిర్రు, మా పిల్లలు చిన్న చిన్న ఉన్నప్పుడు కూడా వాళ్ళు పోతుని మా పొట్ట కొరకు మేము కష్టపడుతున్నాం, మేము బాధపడుతున్నాం. మా బాధ మేము ఎవరికి చెప్పుకుంటలేం. ఉన్నోళ్ళు ఉన్నా కానీ మాకెవరు తెచ్చి పెడతలేరు. మా కష్టం చేసిన మనిషికి కూడా దారుణంగా చంపేసిర్రు. ఆ చంపిన మనుషులు ఎవరో వాళ్ళు మీరు పట్టుకుంటారో, మీరు ఏం చేస్తారో మీరు న్యాయం చేయాలి. వాళ్ళకు కూడా శిక్ష పడాలి. ఒక్క లేడీస్ కి ఇట్లాంటి దారుణంగా చంపిర్రు, ఇట్లా దారుణంగా జరిగిందని అంటే ఈ ఎక్కడ దృష్టిలో కూడా మేము ఎక్కడ చూడలే. ఎందుకనంటే ప్రస్తుతానికి ఒక్క పాప, తల్లి లేదు, తండ్రి లేరు, ఇప్పుడు ఎవరు లేరు. దానికి ఒక్కతే ఉంది. ఇప్పుడు అది ఉన్న దానికి ఎవరు చూసుకునే కూడా దగ్గర చేసేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళ బాబాయ్ ఉన్నాడు, ఇస్కరాప్లా పని పోతాడు, పొద్దున పోతాడు, సాయంత్రం వస్తాడు. ఆయన కూడా మస్తు కష్టపడతాడు. ఆయనకి వెనక ముందు ఎవరు ఉన్న ఇద్దరు అన్నదమ్ములు, అన్న చచ్చిపోయిన తర్వాత వీళ్ళకే బిడ్డ నాదే, కొడుకులు వీళ్ళే నా ఫ్యామిలీ అని చూసిండి సార్. చూసినా కానీ ఇప్పుడు ఆమెకు ఎవరు ఓర్వకుండానో దేవుడో వాళ్ళు ఎవరు ఏం చేసిరో దారుణంగా చేసిర్రు. ఈ ప్రస్తుతానికి కూడా వాళ్ళకి ఎట్లా జరిగిందో వాళ్ళకు కూడా అట్లనే జరగాలి.
ఆమె కూడా అట్లనే జరగాలి. మా కండ్ల ముంగట్ల ఆమెకి ఎంత బాధ ఉన్నదో ఇప్పుడు ఆ బాధ మేము చూడాలి. వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లోనా కానీ అక్క చెల్లెలు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, వాళ్ళ ఉన్నోళ్ళు అందరు ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు ఈ పరిస్థితిలా మాకెవ్వరు లేరని కాదు, మాకెవ్వరు లేరు, మేము లేరు కాబట్టి మేము ఈ బాధతోటి మేము అనుకుంటున్నాం. మా బాధ మీరు అర్థం చేసుకోవాలి. మా బాధ అంటే లేదు, భూమి లేదు, ఫ్లాట్ లేదు, మాకు ఏది లేదు సార్. మాకు ఆస్తులు అందాన్ని ఏం లేవు సార్. सवेरा टाउनशिप की जानिब से एक और बेहतरीन व फखरिया पेशकश। शमशाबाद से महज 15 किलोमीटर की दूरी पर सोलीपेट विलेज चंदन वैली IT हब के बिल्कुल करीब में नया वेंचर लॉन्च किया गया। महज 5,500 रुपए पर स्क्वायर यार्ड। शमशाबाद सुल्तानपल्ली पर महज 9,000 रुपए पर स्क्वायर यार्ड। मार्केट, शॉपिंग मॉल, पेट्रोल पंप, इंजीनियरिंग कॉलेजेस, स्कूल, तमाम नामवर रिसोर्ट्स और वैली से घिरा हुआ वेंचर रेडी फॉर कंस्ट्रक्शन। स्पॉट रजिस्ट्रेशन, क्लियर टाइटल वेंचर। मजीद तफसीलात के लिए रब्ता करें 9154992391। नाजरीन, क्या आप भी बालों के झड़ने, वक्त से पहले सफेद होने, चेहरे पर दाग धब्बे, कील मुहासे या फिर झुर्रियों से परेशान हाल है या फिर दांतों के मसाइल से दो चार है तो आपके सभी मसाइल का हल रेवास फेस एंड टीथ एस्थेटिक्स के पास मौजूद है। यहाँ पर बेहतरीन व तजुर्बेकार डॉक्टर लावण्या की जेर निगरानी में बेहतरीन एडवांस टेक्नोलॉजी व मशीनरीज का इस्तेमाल करते हुए बेहतरीन व 100% मुकम्मल कामयाब इलाज फराहम किया जाता है। मजीद तफसीलात के लिए सीधे चले आए। हमारा पता है मासब टैंक, फर्स्ट लांसर, फातिमा रफी रेसिडेंसी,